కౌశిక్ అంత ఓవరాక్షన్ వద్దురా. మనం వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నాం? మనము ఏం చేస్తున్నామంటే తెలుసా? గట్టిగా చెప్పురా బాబు, వినపడదు. మైకులు కూడా లేవు మనకి. చెప్పు చెప్పు. మనం ఎక్వేరియం క్లీన్ చేస్తున్నాం. బాగా మట్టి పట్టి మాసిపోయి మురికి కట్టిన మన ఎక్వేరియం చూడండి. ఆ చేపలు విలువలు ఆడిపోతున్నాయి. క్లీన్ చేయరా నా కొడుక అన్నట్టు. క్లీన్ చేద్దామా కౌశిక్? ఓకే. బకెట్ మనము చేపని ఇందులో వేయడానికి. అబ్బో, ఏం చేస్తున్నారా? దాయిలాగా హెల్ప్ చేస్తావు డాడీకి? అక్కడి నుంచి హెల్ప్ చేయడం అంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏం చేస్తావు? మనం ఫిష్ని తీసుకోవాలి కాదు, నీ హెల్ప్ ఏంటంటే చూడడం. చూస్తూ ఉండే అంతే. అంత డర్టీగా ఉంది. ఇదేంట్రా? ఇది డైనోసార్. ఇంకా ఇది రాక్. ఇందులో మనం పెట్టిన యాంటిక్ పీసెస్ అన్ని కనబడటం మానేసాయి. డాడీ నేను ఒకటి తీసుకున్నా. కౌశిక్ బుద్ధ. ఏంటి బాబన్న ఇంకోసారి? బుద్ధ. బుద్ధ బుద్ధుడు అని నువ్వు. రిమైనింగ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ క్లీనింగ్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసేసాము. ఏంటో గోల్డ్ ఫిషా? ఇంకో గోల్డ్ ఫిష్ ఉందా? మనకి 3 గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. ఏందిరా? ఇంకా కాయ్ ఫిష్ కూడా. అమ్మి చాలా ఫాస్ట్గా ఉంది. టైగర్ ఫిష్ ఇక్కడ కదా నువ్వు చూపించాలి. టైగర్ ఫిష్ అది కాయ్. వాట్ ఈస్ దట్? కాయ్. మళ్ళీ గోల్డ్ ఫిష్. ఓకే, నువ్వు చూడడం కదరా, కెమెరాలో చూడరా. కౌశి, యు ఆర్ బ్యాడ్ కెమెరామెన్ రా. Wait. That's another goldfish. How many goldfish? There is one koi. Paiki bettu. Whoa. I'm losing my balance. Koi fish. Can you catch? దీన్ని నేను చంపట్లేదే బాబు, ఇట్రా. రైట్. ఓకే, చూడండి డాడీ ఏం చేస్తున్నారు. డాడీ ఇప్పుడు పెంటలో రిమూవ్ చేస్తున్నారు వాటర్. పెంటలో చేయబెట్టి. అరే మర్చిపోయా, స్టోన్ తీయలేదు. ఇది నాన్నమ్మకి ఇవ్వాలి కదా. ఓ సరిపోయింది. ఈ అమ్మ జీతం. స్టోన్ ఇయ్యాలా? పైప్ సెట్టింగ్ అంతా ఈ పైప్ సెట్టింగ్ సరిపోయింది డాడీ. ఇలా పోయి ఇంత ఫస్ట్ అయిపోయింది. వెనకెళ్ళి ఇప్పుడు అలా కాదు, నువ్వు ఇలా అడ్డదిడ్డంగా వీడియో. రే 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 ప్లీజ్ కావచ్చు. చూడండి రాక్స్. అరే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కాదు కౌశిక్, కెమెరా అంత వరస్ట్గా హ్యాండిల్ చేస్తున్నావు ఎందుకు? మళ్ళీ నన్ను అలా అనద్దు అంటావు, ఫీల్ అవుతావు. ఈ వాటర్ అంతా తీసేద్దామా? ఇదిగోండి వాటర్. చెత్తలో చేయాలి చేయకూడదు. పర్ఫెక్ట్ యాంగిల్లోనే ఉంది. మీ ఫేస్ కవర్ చేయట్లే. ఎందుకురా? నా ఫేస్ బాగోదా? బాగుంటుంది. అమ్మో, ఇంకోసారి. నా ఫేస్ బాగోదా? బాగుంటుంది. అమ్మో, చూసుకోండి. రాక్స్ ఇందులోంచి రావు బయటికి. నిన్ను ఏం పిలవాలి? కెమెరామ్యాన్ అన్నా? యు ఆర్ ఎ బ్యాడ్ కెమెరామ్యాన్ కౌశిక్. వాట్ డిడ్ యు సే టు మీ? యు నీడ్ టు ఇంప్రూవ్ మ్యాన్. నేను నీకు ఎంత బాధ ఇస్తాను రా. సరిపోయింది.
సరిపోయిందా? చూడు, లాస్ట్ వాటర్ దాకా డ్రైన్ చేసేద్దాం. ఓకే ఓకే. ఒకసారి ఈ గోల్డ్ ఫిష్ చూడండి. ఏమైంది? ఈ దాని తల వైట్గా అయిపోతుంది. అది ముసలి అయిపోతుందిరా. ఇది ఏంటి ఎంత దరిద్రంగా ఉందో? ఏం చేస్తున్నావా? కొంచెం జరిపితే నైస్. ఇక్కడ నుంచి మనం 1 by 1 అన్నీ మన పాత సామాన్ అన్నీ సర్దేసుకోవాలి. ముందు పైపులు కరెక్ట్గా స్టిక్ చేయాలి. ఏదో ట్రై చేద్దాం. పైపులు కనబడకూడదు, కింద నుంచి ఆక్సిజన్ రావాలి. కానీ ప్రపంచానికి తెలిసిన నిజం ఏంటంటే పైపుల్లోంచి ఆక్సిజన్ వస్తుందని. ఇది ఒకటి స్టిక్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్టోన్స్ అన్నీ ముందు పోసేసుకొని సర్దేసుకోవాలి. ఇది మా అక్వేరియంలో మర్రి చెట్టు. దాన్ని మా కౌశిక్ గడ్ డైనోసార్ అంటాడు. ఈ స్టోన్స్ అన్నీ కూడా ఆ షాప్లో కొన్న యాంటిక్ స్టోన్స్ అనమాట. అన్నాడు చెప్పాడు, మరి నిజంగా తెలియదు. ఇలా ఉంటే ఫిషెస్ దాని కింద నుంచి ఇలా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బుద్ధుడు. ఇది ఒకటి పడిపోతుంది ఊరికైనా. ఇది డస్ట్ రిమూవర్ అనమాట. ఇది ఉంటే కొంచెం అక్వేరియం కొన్ని రోజుల వరకు పాడకుండా ఉంటుంది. మన ఇష్టం. స్టోన్స్ అన్నీ కలెక్టివ్గా అక్కడ పెడితే అక్కడ మన డెకరేషన్ నచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్. ఓకే, పాపం బుద్ధుడు హర్ట్ అయినట్టున్నాడు. ఇందాక 2 సార్లు పడిపోయాడు. 1 స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. So this is the final output. Please like, share and subscribe. ఇంకా అక్వేరియం నాయమ్మ నా తల్లి నా చిరామ గోబరితో. కెమెరామెన్ కౌశిక్తో సంతోష్ అక్వేరియం క్లీనింగ్.